నమస్తే. ఇలాంటి కొత్త కిచెన్ టిప్స్ మీరు ఇంతకు ముందు చూసి ఉండరండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అట్టి పళ్ళను మనం తెచ్చుకున్న తర్వాత బయట అలాగే పెట్టేసామనుకోండి, చిన్న చిన్న నుసి పురుగులు కానీ అట్టి పండ్లు అనేవి త్వరగా పండు బారి పాడైపోతూ ఉంటాయి కదండి. అట్టి పళ్ళు ఎన్ని రోజులు బయట పెట్టినా కూడా పాడవకుండా ఉండాలంటే ఇలాంటి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మీ ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ని ఈ టిష్యూ పేపర్ పైన వేసేయండి. ఒకవేళ మీ ఇంట్లో వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అట్టి గేలకు మనము పైన ఉంటుంది కదండి, దాన్ని ఈ వెనిగర్తో ఇలా కప్పేసేయండి. దీనివల్ల ఈ ఘాటుకు చీమలు కానీ నుసి పురుగులు కానీ ఈగలు కానీ ఈ అట్టి పండ్ల పైన అస్సలకే వాలవండి. అంతే కదండి, ఈ అట్టి పండ్లు అనేవి త్వరగా నల్లగా మారకుండా ఇలా ఫ్రెష్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా ఈ పొట్టును కొబ్బరి చిప్పలో కానీ లేదా ఇలాంటి మట్టి ప్రమిదలో వేసుకోవాలి. దీంట్లో 3 నుంచి 4 వరకు లవంగాలను వేసి ఇలా అగ్గిపుల్లతో వెలిగించేసేయండి. వెల్లుల్లి పొట్టు తడిగా ఉందనుకోండి అస్సలకే వెలగదు కదా. నేను దీంట్లో ఒక హారతి కర్పూర బిళ్ళను పెట్టేసి ఇలా వెలిగించేసానండి. అప్పుడు ఈజీగా ఈ పొట్టుకు ఫైర్ అనేది వస్తుంది. దీన్ని బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ నైట్ పూట దోమలు ఎక్కువగా కుట్టేస్తున్నప్పుడు ఆ ప్లేస్ లో పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్ కి దోమలు అనేవి అస్సలకే రావండి. కెమికల్ లాంటివి వాడటం కంటే ఇలా ఇంట్లోనే న్యాచురల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్త శాండిల్స్ కానీ చెప్పులు తీసుకున్నప్పుడు మనం వేసుకున్న తర్వాత ఆ పాదాలకు ర్యాషెస్ రావటం కానీ లేదా నొప్పి లాంటివి జరుగుతూ ఉంటాయండి. ఈ ప్లేస్లో మనము ఇలా క్యాండిల్ని అప్లై చేసి ఆ తర్వాత పాదాలకు వేసుకున్నాం అనుకోండి, కొత్త శాండిల్స్ల వల్ల వచ్చే నొప్పి కానీ దురద కానీ అస్సలకే ఉండదండి. ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. కారం కానీ లేదా ఏదైనా రవ్వ పురుగు పట్టినప్పుడు మన ఇంట్లో జల్లెడ అందుబాటులో లేనప్పుడు ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, ఆ జాలిలోకి మనము కారాన్ని కానీ రవ్వను కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లెడ పట్టుకున్నామనుకోండి, మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. టైం కూడా వేస్ట్ కదండి. టీ వడపోసే దానితో జల్లెడ పట్టుకున్నప్పుడు మనము ఒక చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఇలా ఈజీ పద్ధతిలో మనము అందుబాటులో లేని వాటిని కూడా ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోటి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి గట్టిగా ఉన్న ఏదైనా బాక్స్ మూతలను కానీ స్టీల్ బాక్స్ మూతలను తింపాలన్నప్పుడు ఒక్కొక్కసారి మన చేతి నొప్పి పెడుతుంది, కానీ ఆ క్యాప్ అనేది రాదండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను 2 వరుసలు కానీ లేదా టైట్గా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసి దీని సహాయంతో మనము క్యాప్ను గట్టిగా తిప్పేసామనుకోండి, మన చేతి నొప్పి పెట్టకుండా ఉంటుంది. కొన్ని క్యాప్స్ తీసేటప్పుడు మన చేతి కూడా జారిపోతుంది కదండి, అలా జారకుండా చేతికి గ్రిప్ కూడా ఉంటుంది. మన ఇంట్లో కబోర్డ్స్లో కానీ ఇలా డోర్స్ కాడ చిన్న చిన్న స్పేస్లో మనము చీపురు కట్టతో కానీ క్లాత్తో క్లీన్ చేయలేకపోతామండి. పిల్లలు డ్రాయింగ్ వేసే బ్రష్ కానీ కలర్ బ్రష్లు ఉంటాయి కదండి, ఆ బ్రష్తో ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో డస్ట్ కానీ లేదా బూజు పట్టినప్పుడు దీంతో క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. క్లాత్ అయితే మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని అయితే ఉంటుంది కదండి. ఇలాంటి బ్రష్ని దులిపేసి మళ్ళీ నీట్గా పెట్టేసుకోవచ్చు. కోల్గేట్ పేస్ట్ కానీ సెన్సోడైన్ ఎలాంటి పేస్ట్ అయినా సరేనండి, అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కదా, ఒక నిడిల్ని కానీ లేదా ఇలాంటి పిన్నిస్ని తీసుకొని 2 సైడ్స్ కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఈ అయిపోయిన పేస్టులో ఎంతో కొద్దిగా పేస్ట్ అయితే ఉంటుందండి. మనము దాన్ని కూడా వేస్ట్ చేయకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. ఫ్లష్ని ఎప్పుడు ఆన్ చేసినా కానీ వాష్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. ప్రతిరోజు బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఇలా దాంట్లో ఎంత పేస్ట్ అయితే ఉంటుందో ఆ పేస్ట్ ఉన్నంత వరకు కూడా వాష్రూమ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఆనియన్స్ని రౌండ్ షేప్గా కట్ చేయాలన్నప్పుడు ముందుగా దానిపై ఉండే పొట్టును తీసేసి ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ ఫోక్ స్పూన్ని ఈ ఆనియన్కి గుచ్చేసేయండి. ఒక ప్లేట్లో పెట్టేసి ఇలా నైఫ్తో ఈ ఫోక్ స్పూన్ మధ్యలో నుంచి రౌండ్గా కట్ చేసేసామనుకోండి, అన్నీ కూడా సమానంగా వస్తుందండి. గార్నిష్ కోసం కానీ బిర్యానీ కోసం కానీ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పచ్చిమిర్చిని అయితే మనము అన్ని కూరల్లో కానీ టిఫిన్లో కానీ యూజ్ చేసామండి. అలాంటి పచ్చిమిర్చి అనేది ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, తడి అనేది ఎక్కువగా ఉండి
కుళ్ళిపోతూ ఉంటాయి కదా. మనము తొడిమెలు కూడా తీయాల్సిన పని లేదండి. ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కవర్ని ఇలా పైన కట్ చేసి వాటన్నిటినీ కూడా మనము ఈ ఆయిల్ కవర్లో పెట్టేసేయాలి. అప్పుడు పచ్చిమిర్చి పాడవకుండా ఉండటమే కాకుండా ఆయిల్ కవర్లో ఉండే ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. కొత్త డ్రెస్సులు కానీ, పట్టు శారీస్ కానీ, ఎలాంటి వర్క్ డిజైన్ శారీస్ అయినా సరేనండి, మనము వాషింగ్ మిషన్లో వేసేసామనుకోండి, దాంట్లో ఉండే స్టోన్స్ కానీ కలర్ అనేది వెళ్ళిపోయి పాత వాటిలా తయారవుతాయి. బకెట్లో కొన్ని వాటర్ని వేసి షాంపూ ఉంటుంది కదండి, ఏ షాంపూ అయినా సరే ఆఫ్ మాత్రం వేసుకోవాలి. దీంతో పాటు వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఖచ్చితంగా వైట్ వెనిగర్ని మాత్రం యాడ్ చేయాలి. ఈ వైట్ వెనిగర్ని వేయటం వలన బట్టలలో ఉండే షైనింగ్ అనేది అస్సలకే తగ్గదండి. పట్టు శారీస్ని మనము సోప్తో కాకుండా ఇలా షైనింగ్ తగ్గిపోకుండా ఉండాలంటే ఎలాంటి వాటినైనా సరేనండి, కొత్త వాటిని ఈ టిప్తో వాష్ చేసామనుకోండి, షైనింగ్ అనేది అస్సలకే తగ్గిపోదండి. ఇలా పట్టు శారీస్ని కానీ, వర్క్ బ్లౌజ్లను కానీ, శారీస్ని ఈ టిప్తో వాష్ చేయండి. ఈ వెనిగర్ వేసిన వాటర్లో మనము బట్టలను ఎక్కువసేపు ఉంచకూడదండి. ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే ఉంచేసి మళ్ళీ 2-3 సార్లు బట్టలను ఫ్రెష్ వాటర్తో వాష్ చేసి ఆరబెట్టుకోవాలి. సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఒక గ్లాస్లో కొన్ని వాటర్ని తీసుకొని ఈ టిష్యూ పేపర్ పైన చల్లేసేయండి. ఇలా కొద్దిగా చల్లటం వలన ఈ టిష్యూ పేపర్ అనేది తడిసిపోతుంది. నెమ్మదిగా ఈ టిష్యూ పేపర్ని తీసి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, దాన్ని పూర్తిగా ఈ టిష్యూ పేపర్తో కవర్ చేసేయండి. ఇలా తడిసిన టిష్యూ పేపర్ ఉండటం వలన పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాటర్ బాటిల్స్ని తీసుకెళ్ళినా కూడా కూలింగ్ అనేది త్వరగా తగ్గిపోదండి. ఈ సమ్మర్లో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఈ వాటర్ బాటిల్కి ఇలా టిష్యూ పేపర్ని చుట్టేశారనుకోండి, చాలాసేపు వాటర్ అనేది వేడిగా కాకుండా కూల్గా ఉంటాయి. సూపర్ మార్కెట్ నుంచి మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు మిగిలిన వాటిని కవర్లో అలాగే పెట్టేస్తాం కదండి, గాలి చొరబడి పురుగు త్వరగా పట్టేస్తుంది. వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పై భాగాన ఇలా పూర్తిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వలన మనకి రబ్బర్ బ్యాండ్ మాదిరిగా ఉంటుందండి. అప్పుడు ఈ కవర్ని ఇలా రౌండ్గా చుట్టేసి రబ్బర్ అయితే ఎలా వేస్తామో అలా ఈ కవర్ని కూడా వేసేయాలి. ఇలా చేయటం వలన గాలి పోకుండా, సరుకులు అనేవి పురుగు పట్టకుండా, ఒకవేళ ఇలాంటి కవర్స్ అనేవి చేజారి కింద పడ్డా కూడా దాంట్లో ఉండే సరుకులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. సమ్మర్లో అయితే చింతపండును రసాల కోసం ఎక్కువగా యూజ్ చేస్తామండి. నేనైతే ఇక్కడ పులుసు చేయడానికి కొద్దిగా చింతపండుని తీసుకున్నాను. స్కూల్ టైం అవుతుందండి, పిల్లలకి చారు చేయడానికి ముందుగా వాటర్లో నానబెట్టే టైం లేనప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో మనము ఏదైనా కర్రీ చేసినప్పుడు కానీ, రైస్ చేస్తున్నప్పుడు ఈ వేడి మీద ఈ చింతపండును పెట్టేసేయండి. అప్పుడు చింతపండు అనేది కొద్దిగా వేడవుతుందండి. ఇలా గోరువెచ్చగా అయినప్పుడు మనము ఒక గిన్నెలో వాటర్ వేసి ఈ చింతపండును నానబెట్టేసామనుకోండి, పులుసు అనేది చాలా త్వరగా వస్తుందండి. అంతేకాకుండా ఇలా గట్టిగా ఉన్న చింతపండు కూడా చాలా మెత్తబడిపోయి పులుసు కూడా తీయడం చాలా ఈజీ అవుతుంది. ఈ చింతపండులో వాటర్ వేసి ఒక 2 మినిట్స్ మాత్రమే నానబెట్టేశానండి. ఆ తర్వాత ఇలా చింతపండు అనేది త్వరగా మెత్తబడిపోయి చింతపండు గుజ్జు తీయడం చాలా ఈజీ అవుతుందండి. మనము మార్నింగ్ చింతపండును త్వరగా నానబెట్టినప్పుడు ఇలా వెంటనే గుజ్జు తీయాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.